రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయనిచ్చిన స్టేట్మెంట్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు. ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ నుంచి మినహాయింపు ఆర్డర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా మరొక ఏదైతే విచారణలో భాగంగా ఒక పేరు బయటకు రావడంతో ఆ అనుమానంతో ఓఎస్డీ ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీకి పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు విచారించారు. అసలు ఎందుకు విచారించాల్సి వచ్చిందంటే, గతంలో ఈ కేసు సంబంధించి మనకు తెలిసిందే. మాజీ ఏసీపీలు తిరుపతయ్య, భుజంగరావు, మరో వ్యక్తి ప్రణీత్ రావు, వీరంతా కూడా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. మరో రాధాకృష్ణరావు అప్పుడు ఎక్స్ డీసీపీగా ఉన్నారు. అప్పుడు ఆయన ఈ కేసు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి ఈరోజు పిలిచి విచారించడం జరిగింది. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఆయన్ని గత ఏడాది మార్చిలో విచారించారు. రాధాకృష్ణరావుని సిట్ దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు రాధాకృష్ణరావుని గత ఏడాది మార్చిలో విచారించడం జరిగింది. ఆ సమయంలో ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ సుప్రీమో ఎవరైతే ఉన్నారు, సుప్రీమో అంటే కేసీఆర్ అధినేతగా మనం కేసీఆర్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యవహారాలను చక్కబెట్టడం కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏదైతే గత లాస్ట్ ఇయర్ మార్చిలో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈరోజు ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని విచారించడం జరిగింది. చాలా స్పష్టంగా ఏం చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాలపైన ఎవరైతే దర్యాప్తు అధికారులు వెంకటగిరితో పాటు జాయింట్ సిపి ఇక్బాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి బిహెస్ట్ లో మీరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనే అంశాలని చాలా స్పష్టంగా అడిగినట్టు తెలుస్తుంది. మనకు తెలిసిందే, ఈ కేసు సంబంధించి అప్పటి విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటుగా అప్పటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే కీలకంగా వివరించారో వారి యొక్క ఫోన్లు ట్యాప్ చేసి వారి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది ప్రధానంగా వీళ్ళపై ఉన్నటువంటి అభియోగం. సో ఆ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టడం కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం కానీ, వేగవంతం చేయడం కానీ, అధికారులు విచారించడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ జరుగుతున్నాయి. అయితే ఆ ప్రాసెస్ లో చాలా కీలకమైన విషయాలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ 2023 డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆ ఎస్ఐబి ఆఫీస్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో దానికి చీఫ్ గా అప్పట్లో ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన ఆఫీస్లో ఉన్నటువంటి కీలకమైన డేటాతో పాటుగా 43 హార్డ్ డిస్క్ కు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా కట్టర్ ద్వారా ముక్కలు చేసి మూసీ నదిలో పడవేశారు. అంతేకాదు కీలకమైన డాక్యుమెంట్లు కూడా మొత్తం కాల్ చేశారనేది ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. సో దాన్ని బేస్ చేసుకుని 1 by 1 అరెస్టులు చేసుకుంటూ తిరుపతిరావు కావచ్చు అంటే వీళ్ళంతా కూడా మాజీ ఏసీపీలకు పనిచేశారు. అప్పుడు ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ బృందంలో వీళ్ళు కీలక వ్యక్తులు అనేది సిట్ ప్రధానంగా ఆరోపిస్తుంది. భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, మరొకరు ప్రణీత్ రావు కావచ్చు, వీరంతా కూడా రాధాకృష్ణరావు, వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు అరెస్ట్ జైల్లో ఉన్నారు. వీరు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఎవరైతే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అప్పటి ఎస్ఐబి చీఫ్ గా, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరుతున్నారో ఆయన చుట్టూ కూడా ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతుంది. ఆయన పైన కూడా అలిగేషన్ అంటే ప్రధానంగా ఆయన కూడా నిందితుడే. కాకపోతే ఏంటంటే ఆయన కోర్టు ద్వారా తనకి అరెస్ట్ నుంచి మినహాయింపాలంటూ ఏదైతే కోర్టు ద్వారా సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యి అరెస్ట్ మినహాయింపు పొందడం జరిగింది. బట్ ఆయన వ్యవహార తీరు, ఆయన నియామకం ఎలా జరిగింది, ఆయన నోటిఫైల్కి సంబంధించినటువంటి నోటిఫైల్స్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, వీటి గురించి కూడా ఈ రోజు ఎవరైతే కేసీఆర్ కి ఓఎస్డీకి పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డిని అడగడం కూడా సిట్ అధికారులు అడగడం జరిగింది. సో వివరాలు మొత్తం కూడా ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, ఇప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజశేఖర్ రెడ్డిని విచారించడం జరిగింది. సో అందులో ఇప్పటివరకు విచారించినటువంటి వ్యక్తులు ఎవరైతే 4 ఉన్నారో ఆ 4లో కూడా ఈ ప్రభాకర్ రావు పేరు వచ్చింది, అప్పటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పేరు వచ్చిందనేది బలంగా సిట్ నమ్ముతూ ఉంది, బలంగా విశ్వసిస్తుంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రభాకర్ రావు ఇప్పటికైతే ఆయన అరెస్ట్ నుంచి మినహాయింపు పొందారు కాబట్టి మరి నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అనేది ఆ కేసు ఇంటెన్సిటీని బట్టి, కేసు యొక్క తీవ్రతను బట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారా లేదనే విషయం తెలియాల్సి ఉంది. ఏదైనా ఓవరాల్ గా ఒక పెద్ద ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అయితే ఓఎస్డీని విచారించడం, అప్పటి కేసీఆర్ పనిచేసినట్టు ఓఎస్డీని విచారించడం, కీలక విషయాలు రాబట్టడం, విషయాలు మొత్తం నోటిఫై చేసుకోవడం,
తద్వారా నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలనే దానిపైన సిట్ ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.